హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి గురించి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. అదేంటంటే ఆ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమీక్ష సమావేశంలో డిఎస్సికి సంబంధించినటువంటి ప్రస్తావన ఆయన లేవనెత్తినట్టుగాను దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని సంబంధిత అధికారులకు ఆ, ఆదేశించినట్లుగాను మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఇది డిఎస్సి గురించినటువంటి ప్రస్తావనలో ఏమేమి చర్చకు వచ్చాయి సమీక్ష సమావేశంలో, తర్వాత దాని గురించిన పురోగతి ఏంది అన్నటువంటి విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. ఎందుకంటే ఇది ఒక రకంగా ముఖ్యమంత్రి గారే స్వతహాగా అధికారులకు గైడ్ లైన్స్ ఇచ్చారంటే ఇది ఒక రకంగా శుభసూచకం అని చెప్పుకోవచ్చు. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక విధంగా ఇంపార్టెంట్ న్యూస్ లేదా గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనము ఈ యొక్క వీడియోలో ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశించినటువంటి గైడ్ లైన్స్ ఏంటివి, ఇది ఎప్పటిలోపు ఉండబోతా ఉంది, ఒకవేళ నోటిఫికేషన్ ఎప్పటిలోపు రాబోతా ఉంది, దీని గురించినటువంటి ప్రస్తావన ఏంటి అన్నటువంటి విషయాల్ని నేను ఇక్కడ చర్చించాను. సో ఆ చర్చలోకి వెళ్ళే ముందు let me thank you all who are watching my channel and supporting my channel. ఫ్రెండ్స్, మీ యొక్క సహకారానికి, మీ యొక్క ఎంకరేజ్మెంట్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఈ యొక్క డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ వస్తే మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీ యొక్క ఈ డిఎస్సి నోటిఫికేషన్లకు, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్లకు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర అప్ టు డేట్ ఉండడానికి ఈ యొక్క నా ఛానల్ వీక్షించడం వల్ల మీకు ఒక వెసులుబాటుగా ఉంటుంది అన్నటువంటిది నా ఉద్దేశం. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇప్పుడు మనము ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో డిఎస్సి గురించినటువంటి ప్రస్తావనను చర్చిద్దాం. ఇక్కడ మెయిన్ మనం గమనించినట్లయితే విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలి అని ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు సమీక్షా సమావేశంలో చాలా క్లియర్ కట్గా ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ చదువుతాను. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్నటువంటిది యాక్చువల్గా ఇదే ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నూతనంగా తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత చాలా ఎక్కువ ఏర్పడింది. ఎందుకంటే స్కూల్స్లను మొత్తం 6 కేటగిరీలుగా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో అందులో ముఖ్యంగా 3, 4, 5 తరగతులు తీసుకొచ్చి హై స్కూల్లో కలపడము. సో హై స్కూల్ అన్నది 3 నుంచి 10వ తరగతి వరకు, తర్వాత ఇంకొన్ని హై స్కూల్ ప్లస్ స్కూల్స్గా చేయడము, దాంట్లో 11, 12 తరగతులను కలపడము. ఇలా చేయడం వల్ల ఏమైందంటే మొత్తానికి టీచర్స్ కొరత భారీగా ఏర్పడింది. అంతేకాకుండా ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి 1, 2 తరగతులటువంటి విద్యార్థులను ప్రీ ప్రైమరీ స్కూల్లో యాడ్ చేయాలని, తద్వారా ఎస్జిటి టీచర్ల యొక్క పరిస్థితి ఏంటి అన్నటువంటి ఒక అనుమానంతో కూడా వచ్చింది. అయితే ఇక్కడనే ముఖ్యమంత్రి గారు చాలా కీ పాయింట్ రైజ్ చేశారు. ఏం చేశారంటే ఈ యొక్క ఎస్జిటిగా ఎవరున్నారో వాళ్ళని స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ ఇవ్వండి. ఈ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇవ్వడం వల్ల దాదాపు 22,000 మందికి ఎస్జిటి టీచర్లకి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ వస్తాయి. అప్పుడు కొంత సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఆయన చెప్పాడు. సరే, ఇంకా ఈయన పాఠశాల విద్యాశాఖపై సమీక్షించినటువంటి సమీక్షలు ఏమన్నాడో మనం చూద్దాం. పాఠశాల విద్యాశాఖపై సమీక్షించిన సీఎం జగన్ వచ్చే సంవత్సరం జూన్ నాటికి నూతన విద్యా విధానం అమలు చేయాలని ఆదేశించారు. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్ల నియామకాలు ఉండాలని,
టీచర్ల నియామకాలు ఉండాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఈ నూతన విద్యా విధానంతో 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు వస్తాయన్న సీఎం ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ప్రతి మండలానికి 2 స్కూళ్లను, కో ఎడ్యుకేషన్ స్కూళ్లను ఉండేటట్లు జాగ్రత్త పడాలని కూడా తను చెప్పినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో దీన్ని బట్టి ఈ యొక్క విద్యాశాఖపై సమీక్షించినటువంటి చీఫ్ మినిస్టర్ గారు తన యొక్క ఆదేశం ఏంటంటే విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలి. సో దానికోసం మనం ఒకసారి మళ్ళీ లెక్కలు గమనిస్తే 2018 వెలువడిన డిఎస్ తర్వాత డిఎస్సి రాలేదు. సో 2018 డిఎస్సి వెలువడిన తర్వాత అఫీషియల్గా ఉన్నటువంటి ఖాళీల సంఖ్య 7,500. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు దాదాపు 20,000 మంది. సో తర్వాత ఈ నూతన విద్యా సంస్కరణల వల్ల ఏర్పడినటువంటి ఉపాధ్యాయుల కొరత కూడా దాదాపు ఒక 10,000 వరకు ఉంటుంది. సో ఎటు చూసుకున్నా కూడా 30,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నటువంటిది మన ముందున్నటువంటి లెక్క. సో కాబట్టి అందులో ఈ యొక్క సీఎం గారు విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలోనే ఉపాధ్యాయులు ఉండేటట్లు మీరు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం చాలా శుభసూచకం. కాబట్టి సో ఈ యొక్క డిఎస్సి గురించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ విషయము ఈ విద్యాశాఖ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారన్నది మనకు త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది స్వతహాగా సీఎం గారు వాళ్ళకి ఆదేశించిన ఆదేశాలను బట్టి త్వరలోనే దీనిపై ఒక కార్యాచరణ ఉంటుందని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు డిఎస్సి గురించినటువంటి అప్డేట్. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.